సరే, తిరుపతి ఎప్పుడు ఏదో ఒక వివాదము వార్త ఎందుకు ఇట్లాంటివనేటువంటివి మనం చేసుకుంటే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన ద్వారా మనం ఎన్ని రకాల యాంగిల్స్ దీని గురించి చర్చ చేసుకోవచ్చు. ఒకటి టీటీడీ యాంగిల్లో ఏం చేసుకోవచ్చు దానిపైన? జరిగిన దురదృష్టకరమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటన లోపల ప్రాణాలు కోల్పోయినటువంటి భక్తుల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ అన్ని రకాలుగా ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలా, క్షతగాత్రులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలా, తప్పిదానికి కారణమైనటువంటి వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది విశ్వ హిందూ పరిషత్తు చాలా స్పష్టమైనటువంటి డిమాండ్. రెండవది కారణాలు గురించి మానవ తప్పిదం, నిర్లక్ష్యం. తప్పిదానికంటే కూడా నిర్లక్ష్యం అని మనం అక్కడ అనొచ్చు. ఏ రకంగా నిర్లక్ష్యం అని అంటే ఫస్ట్ బేసిక్ ఒక ప్రశ్న, వైకుంఠ ఏకాదశి 10 రోజులు నిర్వహించాలి, దర్శనాలు ఏర్పాటు చేయాలని చెప్పి సాధారణమైనటువంటి ప్రజల లోపల ఒక రకమైనటువంటి ఒక ఆశను రేకెత్తించడం, ఇది శాస్త్ర సమ్మతమా? ఇది మొదటి ప్రశ్న. అది దానికి అక్కడటువంటి ఆగమ పండితులు, తర్వాత స్వామీజీలు అందరి అభిప్రాయాలను వాళ్ళ టీటీడీ తీసుకోవాలి. రెండవది 10 రోజుల పాటు మేము ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని చెప్పి 3 రోజుల కోసం మేము టోకెన్లు ఇష్యూ చేస్తున్నామని చెప్పి ఒకేసారి ఆ 3 రోజుల క్రౌడ్ టోకెన్ల కోసం ఎగబడేలాగా ఒక ఆశను సృష్టించడం రెండో తప్పు. తర్వాత మూడవ తప్పు, ఎక్కడైతే మీరు 9 సెంటర్లలో ఏర్పాటు చేసిండ్రో ప్రజలు వస్తారు అని తెలుసు, భక్తులు వస్తారు అని తెలుసు, తెలిసినప్పుడు వాళ్ళను పార్కులలో వేసేసి వాళ్ళకు అక్కడ సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా, ఒక బ్యారికేడింగ్ సిస్టమ్ కూడా లేకుండా, అక్కడ కనీసమైనటువంటి వసతులు ఏర్పాటు చేయకుండా తొక్కీసలాట జరగడానికి కారణమైనటువంటి తప్పు, ప్రధానమైనటువంటి తప్పు. ఇది తొక్కిసలాట సంఘటనకు. తర్వాత అసలు విషయానికి వస్తే, ఇవాళ టీటీడీ బోర్డు మీ పని దర్శనాలు చేయించడమా, టీటీడీ వ్యవస్థలను నడపడమా? ఇది స్పష్టం చేయాలి. ఇవాళ టీటీడీ బోర్డు కేవలం దర్శనాలు చేయించడమే. అది ఎవరికి? విఐపి దర్శనాలకు, తమ వ్యాపార ప్రయోజనాలకు, రాజకీయ ప్రయోజనాలకు, తమ యొక్క లాబింగ్, వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం దర్శనాలు చేయించడం లోపల తరిస్తున్నది టీటీడీ బోర్డు. అధికారులు కూడా, బోర్డు అధికారులు, ప్రభుత్వం ద్వారా నామినేట్ చేయబడ్డటువంటి బోర్డు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు. ఈ రోజున వైకుంఠ ఏకాదశి చర్చ జరుపుకుంటున్నాం కదా, ఇవాళ లిస్టు కింద మనకు ముందర పెడితే టీటీడీ బోర్డు ఎవరి సేవలో ఉందో తెలుస్తుంది. మొన్న జనవరి 1వ తేదీ దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళ లిస్టు ముందర పెడితే అడిగితే ఇయ్యరు, పార్టీ పరిధిలోకి రాదంటారు. ఎవడు విఐపో నిర్వచనం లేదు. వీళ్ళకు ఎవడు ఉపయోగపడితే వాడు విఐపి. టీటీడీ బోర్డు మెంబరు లిస్టులో ఎవడుంటే వాడు విఐపి. వానికి రాచమర్యాదలు, సాధారణమైనటువంటి భక్తునికి తొక్కిసలాటకు వాళ్ళ ప్రాణాలు గాలికి వదిలేయడం. ఇది 4వ రకమైనటువంటి విషయం నేను చర్చించదలుచుకున్నా. అన్నిటికంటే ఇంకొక విషయము, ఈ రోజున అసలు టోకెన్లు ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది వైకుంఠ ఏకాదశికి? నేను అసలు ప్రశ్నకు వస్తున్నా. 70,000 మంది వ్యవస్థ ఉంది కదా లైన్లలో ఉండడానికి, శాశ్వతమైనటువంటి వ్యవస్థ ఉంది కదా తిరుపతి లోపట. ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో 70,000 మంది క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు నువ్వు ఉత్తర ద్వారం, వైకుంఠ ద్వార దర్శనం చేయించు. దానికి ప్రత్యేక టోకెన్లు ఎందుకు? కొండపైకి పోయి లైన్లలో ఉన్నారు కదా, వీళ్ళ మీద ఏదైతే వీళ్ళు విఐపి సేవల లోపల తరిస్తున్నారు, విఐపి దేవునిగా మార్చిండ్రు, సాధారణ భక్తునికి దూరం చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు వచ్చినాయి కదా, దాని నుంచి డైవర్ట్ చేయడానికి, మేము సాధారణ భక్తులకు కూడా ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికి
కౌంటర్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు ఆశ కల్పించి తొక్కిసలాట చేయించి ప్రజలను బలి తీసుకున్నారు వీళ్ళు, భక్తులను బలి తీసుకున్నారు వీళ్ళు. వీళ్ళ విఐపి సేవలు తరించడానికి సాధారణ ప్రజలను బలి తీసుకున్నారు. ఇందులో ఎటువంటి రెండో ప్రశ్నకే ఆస్కారం లేదు. ఒకవేళ ఎవడన్నా మెదడుండి ఆలోచన చేసినోడు ఉంటే ఏదో ఎవరికి చేయించాలండి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం? 70,000 మంది ఆల్రెడీ కొండకు చేరుకొని లైన్లలో ఉన్నోళ్ళు, 18 గంటలల్లో 15 గంటలల్లో నుంచి వేచి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎందుకు చేయిస్తలేవు నువ్వు? దీనికి సమాధానం చెప్తుందా? ఎవ్వరి దగ్గర సమాధానం లేనటువంటి ప్రశ్న ఇది. వాళ్ళ నిజ రూపం బట్టబయలు చేస్తున్నటువంటి ప్రశ్న ఇది. ఈరోజు వైకుంఠ ఏకాదశి, ఆ రోజు ఎవరు వచ్చినా వైకుంఠ ద్వారం నుంచి పంపడం అనేటువంటిది సహజమైనటువంటి విషయం. అంతే కదా. దీంట్లో నీకు ఇంకా నువ్వు కింద కౌంటర్లు ఎందుకు పెట్టాలి? ప్రజలకు ఆశ ఎందుకు కల్పించాలి? 10 రోజులు మేము చేస్తున్నామని చెప్పాలి. ఆ 10 రోజుల కోసం ఆశపడి జనము కౌంటర్ల దగ్గర వేచి ఉండాలి. అక్కడ నువ్వు బ్యారికేడింగ్ చేయవు, ప్రజల ప్రాణాలు తొక్కిసలాటకి వేస్తావు, పోయి విఐపి అరేంజ్మెంట్లలో నువ్వు కూర్చుంటావు. ఇక్కడ బ్యారికేడ్లు ఉన్నాయని కూడా చూడవు. విఐపికిలకు పుష్పగుచ్చాలు ఇచ్చే పనుల నువ్వు ఈవో ఉంటాడు. ఇక్కడ భక్తుల దగ్గర బ్యారికేడింగ్ ఉందా, వాళ్ళకి మంచినీళ్ళు ఉన్నాయా లేవు తెలియదు. వీళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. చనిపోయినటువంటి దానికి బాధ్యతగా ఈఓ మీద, జేఈఓ మీద, అధికారుల మీద, పోలీస్ అధికారుల మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి. అప్పుడు కదా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఈ రోజున తాత్కాలికంగా పోయేసేసి చూసేసి ఎక్స్గ్రేషియా ఇచ్చినాము, లేకపోతే అది ప్రకటించినాం, సస్పెండ్ చేసినాం, బదిలీ చేసినాం, ఇది కాదు. శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంది భవిష్యత్తులో? ఇవాళ శాశ్వతమైనటువంటి పరిష్కారం నేను చెప్తున్నాను. క్యూ లైన్లో ఉన్నటువంటి గర్భాలయం దగ్గర, గర్భగుడి దగ్గర విఐపి ఎట్లా పోతారో మొదటి ద్వార దర్శనం చేయించండి, ఉత్తర ద్వార దర్శనం చేయించండి. సీనియర్ సిటిజన్స్ ఉంటే ఏదైతే మీరు మొదటి ద్వారం వరకు తీసుకుంటున్నారో వాళ్ళకు గంటనో 2 గంటలో టైం కేటాయించి దర్శనం చేయించండి. 7 గంటలు మీరు విఐపీలకు కేటాయిస్తున్నారు. తిరుపతి డే క్యాలెండర్లో చూస్తే పేరుకు ప్రోటోకాల్ దర్శనాలు గంటనే కావచ్చు, ప్రోటోకాల్ పేరు మీదన, బ్రేక్ పేరు మీదన, సుప్రభాతం పేరు మీదన, తోమాల పేరు మీదన, సేవల పేరు మీదన మొత్తం కేటాయిస్తుంది విఐపి బ్రేక్ దర్శనాలకే. నేను అందుకే ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, మొన్న ప్రజల ముందర పెట్టండి. నేను మేరే మిగతా డేట్లు అడుగుతాను, గతాన్ని చూస్తలేను. జనవరి 1వ తేదీ మీరు ఇచ్చినటువంటి పాసుల లిస్టు బహిర్గతం చేయండి. ఎవడు విఐపో చర్చిద్దాం, ఎందుకు విఐపో చర్చిద్దాం, ఎట్లా విఐపి అవుతారో చర్చిద్దాం. 7 కొండల నామం జపిస్తూ 7 కొండలు ఎక్కినటువంటి భక్తులకి లేని ప్రియారిటీ నీ లిస్టులో ఉన్నటువంటి వారిని గొప్పతనం ఏందో చర్చిద్దాము. ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజున నీవు ఇష్యూ చేసినటువంటి పాసులు ఎవరికి ఇచ్చినావు, ఎట్లు ఇచ్చినావు, ఏ కోటాలు ఇచ్చినావు, ఏ క్రైటీరియాలు ఇచ్చినావు, ఎట్లా విఐపి అవుతాడు, ఎవని బంధువుడు, ఎవని వియంకుడు, ఎవని ఫాలోవరు, ఏందండి ఇది? దేవదేవుడు మొన్న స్వామీజీలు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. హైందవ శంకరాపణ దేవుని ముందర ఈ డిస్క్రిమినేషన్ ఏంది? డబ్బు ఉన్నోనికి, పలుకుబడి ఉన్నోనికి, రాజకీయ అండదండలు ఉన్నోనికి కోసంగా మీరు టీటీడీ బోర్డు ఉన్నది. సామాన్యమైనటువంటి భక్తుని కోసం అక్కడ పవిత్రమైనటువంటి గోవిందనామం చేస్తూ 7 కొండలు ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళ సేవలో మీరు తరించండి. ఇది అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ఇవాళ ఎందుకు నిర్లక్ష్యం ఉంది? ఎందుకు ఇవాళ ఏ ముఖం ఉన్నది అధికారులకు? ఇవాళ ఖచ్చితంగా ఆ చావులకు కారణం నిర్లక్ష్యం. తప్పును కూడా క్షమించవచ్చు, నిర్లక్ష్యాన్ని క్షమించకూడదు. ఇవాళ నేను ఇక్కడ తప్పు అంటలేను, నిర్లక్ష్యాన్ని క్షమించకూడదు. వాళ్ళ మీద, వాళ్ళ చావుకు కారణం ఈ అధికారులు, ఈ ప్రభుత్వమే. వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలా? అక్కడ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సినటువంటి వాళ్ళు అవన్నీ పక్కకు పోయేది, అసలు పట్టించుకోవడమే లేదు. సతీష్ గారు, టీటీడీ బోర్డు, ప్రభుత్వాలు, రాజకీయాలు ఎవరి అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, సామాన్య భక్తుల్ని ఘోష గాలికి వదిలేస్తూ, సామాన్య భక్తునికి దేవుణ్ణి దూరం చేస్తున్నారు. దేవుని, భగవంతునికి, భక్తునికి మధ్యన అడ్డుగోడగా ఈ టీటీడీ బోర్డు అధికారులు తయారైనరు. ఇంతకంటే నేను ఇంకొక మాటలో చెప్పలేను. ఇది ఒక అడ్డుగోడ. ఈ అడ్డుగోడలను బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే హిందూ దేవాలయాలను ఈ ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి బయటకి తీసుకొని రావాలని ఫ్రీ హిందూ టెంపుల్స్ విజయవాడ కేంద్రంగానే మేము శంకారామం, హైందవ శంకారామం పూరించినాం. రాబోయే రోజుల్లోపల హిందూ సమాజం అవసరం అనుకుంటే ఎటువంటి ఉద్యమాలు చేసైనా ఈ దేవాలయాల వ్యవస్థను మనం తిరిగి మనకు ఒక
వ్యవస్థ ఉంది, వేల సంవత్సరాలుగా నిర్వహించుకున్న వ్యవస్థ ఉంది. ఏమి ప్రభుత్వాలు వచ్చినాక టీటీడీ యాక్ట్ వచ్చిన తర్వాత, ఎండోమెంట్ యాక్ట్ వచ్చిన తర్వాతనే ఇవాళ తిరుపతి ఏం నడుస్తలేదు. ఇంతకంటే బ్రహ్మాండంగా వేల సంవత్సరాలుగా నిర్వహించుకున్నాం. ఇంతకంటే బ్రహ్మాండంగా భక్తులకు తృప్తినిచ్చినాం. ఎవరు ఒక్క తృప్తి ఉంటలేదండి. ఒక తిరుపతి వేయించినటువంటి భక్తుని అడిగితే కుటుంబంతో దర్శనం చేసుకున్నటువంటి తృప్తికి దూరమైండు, కళ్ళ నిండా దర్శనం చేసుకున్నటువంటి తృప్తికి దూరమైండు, ఒక సేవను చూసే భాగ్యానికి దూరమైండు. ఎన్ని రకాలైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. వీటన్నిటికీ ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉంది. నేను చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, అన్ని ప్రభుత్వాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, మీరు దేవాలయాల వ్యవస్థను చేతిలో పెట్టుకున్నాక ఒక కొత్త గుడి కట్టినరా? ఒక్క దేవాలయాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారా? ఒక్క ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడాన్ని విషయం లోపల మీరు ఒక్క సమగ్రమైన శాశ్వతమైనటువంటి చర్యలు తీసుకున్నారా? దేవుని దేవాలయాలకు ఒక్క ఎకరం భూమని ఈ ప్రభుత్వాలు ఇచ్చినాయా? పైపెచ్చి మేము ఇవి మెయింటైన్ చేయలేమని అమ్మకున్నారు. మీరే కబ్జాలు పెట్టిర్రు, మీరే అన్యాక్రాంతం చేసిండ్రు. ప్రసాదాలను ఉట్టిగా పెడుతున్నారా? అర్చనలు అభిషేకాలను ఉట్టిగా చేస్తున్నారా? కనీసం పార్కింగ్ ప్లేస్ కూడా ఫ్రీగా బండి పెట్టుకుంటేందుకు ప్రొవైడ్ చేసుకోలేరు. చెప్పుల దగ్గర నుంచి దోచుకుంటున్నారు కదా. ఇన్ని రకాలుగా మీ యొక్క దోపిడీని చూసి 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 భరించలేకపోయినాం. చివరికి వాళ్ళ మా ప్రాణాలతోటి కూడా చిలగాట మారుతున్నారు.